మూడు రకాల పునరుద్ధానాలను గురించి ఈరోజు దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మరి ఈరోజు ద డే ఆఫ్ రిజరక్షన్ అంటే పునరుద్ధాన దినం కనుక ఒక మూడు రకాల పునరుద్ధానాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే క్రీస్తు పునరుద్ధానము. క్రీస్తు పునరుద్ధానం నేను ఇంతవరకు మీకు చెప్పినటువంటి పరిచయకు మాటల్లో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం అంతా కూడా దాదాపు దాంట్లో చెప్పబడింది. సరే, మూడు రకాల పునరుద్ధానముల గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలో గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఏంటి అంటే క్రీస్తు పునరుద్ధానము. క్రీస్తు పునరుద్ధానము ఈరోజు యావత్ ప్రపంచంలో అనేక భాగాల్లో క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనుషులు నేర్చుకుంటా ఉన్నారు, మనుషులు ధ్యానం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచాడు. ఆయన లేచాడు అన్నటువంటి దానికి మరి రుజువులు అనేటువంటివి బైబిల్లో మనకి చాలా కనిపిస్తాయి. భౌతికంగా కూడా అనేక రుజువులు అనేటువంటివి ప్రపంచంలో దేవుని బట్టి ఉన్నాయి. పిల్లరా, యేసుక్రీస్తు మరణించి ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు అన్న దానికి దేవుని యొక్క లేఖనాలు రుజువుగా బైబిల్లో మనం చూడవచ్చు. చూడండి, దేవుని యొక్క లేఖనాల్లో క్రీస్తు ప్రభు పునరుద్ధానం అవుతాడు అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన 16వ కీర్తన 10వ వచనాన్ని చదువుకున్నాం కదా. చాలు పిల్లలు, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట ఎవరికి సంబంధించింది అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి మాట. పిల్లలు, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఈ మాట ఈ లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఏమో చదువుకుంటున్నాం అక్కడ, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టము, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయము. అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరం కుళ్ళు పట్టలేదు. ప్రపంచంలో చనిపోయినటువంటి మనుషుల యొక్క శరీరాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. కారణం ఏంటి అంటే ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు. ఈ లేఖనాన్ని ఉద్దేశించి మరి పేతురు ప్రసంగం చేశాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చూస్తే ఇదే లేఖనాన్ని మరి పేతురు కోట్ చేసి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెప్పడం జరిగింది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. చాలు, అక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని మెన్షన్ చేసి ప్రయోగించి ఉద్ఘాటించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి పేతురు చెప్పడం మనము చూస్తాం పిల్లలు. కాబట్టి లేఖనాల యొక్క సాక్ష్యంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది రుజువు చేయబడింది. పోతే దేవుని యొక్క దూతలు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అని తెలియజేశారు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. చాలు పిల్లలు, ఇక్కడ దేవుని యొక్క దూతలు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తారు. ఏమని చెప్తున్నారు? సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి దేవదూతలు ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు. పోతే భౌతికంగా ఆయన అనేక మందికి పునరుద్ధానం తర్వాత కనిపించాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకున్నాం. ఆయన కేఫా అంటే పేతురు, ఆయన కేఫాకును తరువాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కనబడ్డ అకాలం ముందు పుట్టినట్టు నాకును కనబడను. పౌలు ఈ పత్రికలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానముల గురించి రాస్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎవరెవరికి కనిపించాడు అనేటువంటి దాని గురించి పౌలు ఇక్కడ రాయడం జరిగింది. మరి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన వెంటనే ఆ 3వ రోజు తిరిగి లేచి అలా పరలోకానికి వెళ్ళిపోలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు మరి అనేక మందికి ఆయన కనబడుతూ తన పునరుద్ధానము గురించిన రుజువులు చూపించాడు. చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుంది. అనేక రుజువులు చూపించాడు. ఆయన ఏదో ఊరికి అలాగే 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి ఇంకెవరికి కనిపించకుండా, అసలు లేచాడో లేదో అని తెలియకుండా, ఎక్కడికి పోయాడో అనేది తెలియకుండా కాకుండా, అస్పష్టతగా కాకుండా ఆయన అనేక మందికి తాను పునరుద్ధానుడు అన్న సత్యాన్ని మరి తెలియచేసినట్టుగా తెలియచేసినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పోతే మనం చేస్తే ప్రపంచంలో యెరూషలేము నడి భాగంలో ఉంది. మనం ప్రపంచ పటాన్ని గమనిస్తే ప్రపంచ పటంలో యెరూషలేము అనేటువంటిది భూమధ్య భాగంలో ఆసియా ఖండంలో అది ఉంది. ఆ యెరూషలేములో ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడిన సమాధిగానే ఉంది. యెరూషలేముకు వెళ్ళిన వారు ఖచ్చితంగా దాదాపుగా ఈ యొక్క సమాధిని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. పిల్లగా అది ఓపెన్ టూమ్, అది తెరవబడినటువంటి సమాధి ఇప్పటికి కూడా ఉంది. ఆయన పునరుద్ధానుడు అన్నదానికి సాదృశ్యంగా ప్రపంచంలో మిగిలిపోయినటువంటి తెరవబడిన సమాధి ఇప్పటికీ యెరూషలేములో అలాగే ఉంది. ఆ యెరూషలేమును సందర్శించినటువంటి వాళ్ళు ఆ సమాధిని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అనే అనిపిస్తుంది. అదే సమాధి దగ్గర దేవదూతలు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. కనుక యేసుక్రీస్తు పునరుద్ధానుడు అన్న దానికి అనేక రుజువులు అనేవి మనకి బైబిల్లోనూ భౌతికంగాను మనుషుల ద్వారాను లేఖనాల ద్వారా దేవదూతల ద్వారా ఆయన ద్వారా అనేక విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొన్ని మాత్రమే మనం పరిశీలిస్తూ ఉన్నాం. సమయానుకూలంగా కొన్ని మాత్రమే మనము పరిశీలిస్తూ ఉన్నాం. సరే, యేసుక్రీస్తు ఎప్పుడైతే పునరుద్ధానుడు అయ్యాడో ఆయన పునరుద్ధానుడు అవటం వల్ల మరి ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవటం వలన ఆయనే నిజమైనటువంటి దేవుడు అన్న సత్యం అర్థమైంది. బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద ట్రూత్. ప్రియుడు ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి ఆయన సత్యము ఉన్నటువంటి వాడు అని మరి రుజువు చేయబడింది. ఆయన బ్రతుకున్నటువంటి దినాల్లో ఏమని చెప్పాడు అంటే, ఇదిగో నేను పాపిష్టి జనులకు నేను మనుషుల చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, మనిషి కుమారుడు 3వ రోజు తిరిగి. ఒకవేళ ఆయనకి లేకుండా ఉన్నట్లయితే ఆయన చెప్పినటువంటి మాట అసత్యంగానే మిగిలిపోయింది. దేవదూతలు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. తాను చెప్పినట్టే ఆయన తాను చెప్పినట్టే. ఒకవేళ ఆయన లేకుండా ఉన్నట్లయితే ఆయన సత్యవంతుడు అని మనం చెప్పలేము.
తాను చెప్పినట్టే చూడండి, అంటే అది ఒక ఎంఫసైజింగ్ వర్డ్ అంటే దేవదూత నొక్కి మరీ చెప్తా ఉన్నాడు పిల్లలు, తాను చెప్పినట్టే ఆయన లేచి. కనుక ఆయన తిరిగి లేచుట వల్ల ఏమైంది అంటే ఆయన సత్యమై ఉన్నటువంటి వాడు అని అర్థమైంది. కనుక ఆయన మాటలు నమ్మదగినవి పిల్లలు. ఒకసారి ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నా తండ్రి ఇంత అనేక నివాసములు ఉన్నాయి, ఒకవేళ లేకుంటే నేను మీతో చెప్పుండేవాడు. ఎవ్రీ వర్డ్ దట్ హి స్పోక్ ఇస్ ట్రూ. పిల్లలు, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట సత్యమై పిలాతు ఎదుట నిలవబడినప్పుడు ఏమని చెప్పాడు అంటే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను అని చెప్పాడు. ఐ హావ్ కమ్ టు టెస్టిఫై అబౌట్ ద ట్రూత్. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చేదానికి నేను వచ్చాను అని చెప్పాడు. కనుక ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన సత్యవంతుడు అన్న సత్యము రుజువు చేయబడింది. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన మెస్సియా అనేటువంటి సత్యము కూడా రుజువు చేయబడింది. ఒక చిన్న స్పార్క్ ఇంటిగ్రేషన్, ఒక చిన్న సూచన మనం చూసుకొని వచ్చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 53వ వచనాన్ని చదువుకున్నాం. 27:53. చాలు ప్రియులారా, ఇక్కడ కొద్దిమంది మరణించినటువంటి వారు తిరిగి లేచారు. ఎప్పుడు లేచారు వాళ్ళు? ఆయన లేచిన తరువాత. ఇక్కడ మనం అదే చూస్తాం, ఆయన లేచిన తరువాత. ఆయన లేచుట తర్వాత వీళ్ళు కనిపించారు. వీళ్ళు కనిపించుట చేత యేసుక్రీస్తు మెస్సియా అనేటువంటిది రుజువు చేయబడింది. దీనికి సంబంధించిన లేఖనం ఇంకోటి ఎస్కేల్ గ్రంథంలో ఉంది, మనం ఇప్పుడైతే చూడట్లేదు. కానీ మరి ఆయన లేచుట వలన మళ్ళీ మరొక రుజువు ఏంటంటే ఆయన మెస్సియా అని రుజువు చేయబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు లేచుట వలన మరొక రుజువు ఏంటి అంటే ఆయన తిరిగి లేచుట వల్ల ఆయన దేవుడు అని నిరూపించబడ్డాడు. పిల్లలు, రోమాపత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు శరీరమును బట్టి అని ఉంటుంది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడి. మృతుల పునరుద్ధానమును బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. ప్రియుడు, ఆయన తిరిగి లేచుట వలన ఆయన దేవుడు అన్న సత్యము నిరూపించబడింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఇది క్రీస్తు పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని మాత్రమే మనం పరిశీలిస్తూ ఉన్నాం. పోతే 2వ పునరుద్ధానం ఏమని చెప్పాను నేను? మా శరీరం గురించి కాదు, కానీ 3 రకాల పునరుద్ధానాల గురించి నేను మీతో చెప్పడం జరిగింది. 1 క్రీస్తు పునరుద్ధానం, 2 జీవ పునరుద్ధానం, 3 తీర్పు పునరుద్ధానం. ఈ 3 విషయాలు మనం పరిశీలిద్దాం పిల్లలు. మొదటిది క్రీస్తు పునరుద్ధానం, అది మనం చూసాం. రెండవది జీవ పునరుద్ధానం. ఇది ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది అనేది ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో చదువుకున్నాం. చాలు పిల్లలు, ఇక్కడ చూడండి అసలు వాక్యం ఎలా ఉందో. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని బయటకు వస్తారట. పిల్లలు అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క జీవితం అంతటితో అంతం కాదు, అది మరో జీవితానికి ఆరంభంగా ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమాధులు తెరవబడతా ఉన్నాయి.
మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు బయటకు వస్తారు. జీవ పునరుద్ధానం గురించి మనం కొన్ని చూస్తాం పిల్లలు. ఈ జీవ పునరుద్ధానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఈ జీవ పునరుద్ధానములకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అంటే నిత్య జీవమును పొందుకున్నటువంటి వాళ్ళు. ఎవరు నిత్య జీవాన్ని పొందుకోగలరు? హూ ఇస్ ద గివర్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఎవరు? హూ ఇస్ ద రిసీవర్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్? నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకున్నాం. చాలు ప్రియుల, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇంకా చనిపోరు. దే విల్ హ్యావ్ ద ఎటర్నల్ లైఫ్. వాళ్ళు ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండాలి.